చేస్తున్నప్పుడు ట్రైన్లో అనుకుందాము, మనం కూర్చొని ఉన్నాము ట్రైన్లో, మనకి ఏం వినిపిస్తాయండి? దయచేసి చెప్పాలి. మన చెవిలో ఏం వినిపిస్తాయి? రిపీటెడ్గా ట్రైన్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే ప్రయాణికులు ఎలా ఉన్నారు, వస్తువులన్నీ ఎలా ఉన్నాయి, జాగ్రత్త అని హెచ్చరికలు మనకి వస్తూ ఉంటాయి. మనం ప్రయాణం చేసే అంతసేపు మనకి వినిపిస్తూనే ఉంటాయి. అలా అని మనం ట్రైన్ దిగి వెళ్ళిపోతామండి, వెళ్ళాం కదా, ప్రయాణించాలి. అలానే ఈ గుడ్ ఫ్రైడేని ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం. ఇవే 7 మాటలు మన చెవిలోకి వెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఎందుకు వినాలి అంటే మనకి తెలియదు మనకి ఏ మాట రాబోతుందో. కాబట్టి ఓపికతో మీరందరూ వినండి. మీకోసం దేవుడు ఈరోజు ఏ మాటను సిద్ధపరిచాడో అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాక్యంలోకి వెళ్దాము. మరి యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 2వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకైన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశులై ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చాలండి. రెండవసారిగా యేసుక్రీస్తు వారు పలికిన మాట. అయితే దీనికంటే ముందు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతున్నాను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అయితే ఈ యేసుక్రీస్తు వారు ఈ శిలువ పైన 2వ మాట పలికాడు. ఏమని అంటే, నీవు నాతో కూడా ఈరోజు పరదేశంలో ఉండువు అంటే ఒక దొంగ కోసము ఆయన విజ్ఞాపన చేయడం జరిగింది. అతను ఆ విధంగా విజ్ఞాపన చేస్తాడు అని చెప్పి 700 సంవత్సరాల క్రితమే పాత నిబంధనలో రాయడం జరిగిందండి. అక్కడ ఏదైతే రాశారో యేసుక్రీస్తు వారు అదే విధంగా తన పక్కన ఉన్న 2 దొంగల కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఎవరు ఈ 2 దొంగలు అనేది మనం చూద్దాము. అదే లూకా సువార్త 39వ వచనం నుంచి నేను చదువుతాము. ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు ఆయనను గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని. ఇక్కడ 2 దొంగలకు మధ్య జరుగుతున్న కన్వర్సేషన్ అండి. అసలు ఎవరి 2 దొంగలు అనేది మనెవరికి తెలియదు. మన బైబిల్లో వారి గురించి ఏమీ లేదు. కేవలం ఈ సిలువ వేయబడే సమయంలో మాత్రమే 2 దొంగలు, అది కూడా దొంగలు అని రాయడమే జరుగుతుంది. అయితే ఎవరు ఈ దొంగలు అంటే మామూలు దొంగలు కాదండి. ఆ రోజుల్లో ఆ సిలువ వేయడము అంటే మామూలు విషయం కాదు. మామూలుగా దొంగతనం చేసే వారికి అయితే వారు ఏదైతే దొంగలించారో దాన్ని రిటర్న్ చేయమని, లేకపోతే దానికి డబల్ ఇవ్వమని అప్పుడు అడిగేవారు. కానీ ఈ దొంగలకి ఎందుకు సిలువ వేయబడింది అంటే, వీరు ఎవరు అని అంటే ట్రావెలింగ్ బందీస్ అంట. అయితే వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటారో ఒక్కొక్క దేశానికి వెళ్తూ వీరు చేసే కార్యాలకు ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి బందిపోటు దొంగలు అనే పేరు వచ్చింది. అయితే 2 దొంగలు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, వీళ్ళ పేర్లు మనం ఎప్పుడైనా విన్నామండి? వినలేదు కదా, చాలా మందికి తెలియదు. అయితే నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఎడం వైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్ అంట, గెస్టాస్. అలానే కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్. ఈ ఎడం వైపు ఉన్న దొంగ పేరుకి అర్థం ఏంటి అంటే ఫిర్యాదు, లేకపోతే మొరపెట్టడం. కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్ అనే పేరుకి అర్థం ఏంటంటే మరణము, అస్తమయము. ఈ పేర్లు ఎక్కడ లిఖింపబడి ఉన్నాయి అంటే మన బైబిల్లో లేవు, కానీ ద బుక్ ఆఫ్ నికోదమస్ అని హెబ్రీ పుస్తకం ఒకటి ఉందంట. దాంట్లో వీళ్ళ పేర్లు రచించడం జరిగింది. అంటే ఆ బుక్లో ఈ దొంగలు ఎవరు ఏంటనేది వివరంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎడం వైపు, కుడివైపు ఉన్న దొంగలకు మధ్యలో జరుగుతున్న కన్వర్సేషన్ ఇది. మొదటి దొంగ అంటున్నాడు, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఒక దొంగ ఎడం వైపు ఉన్న దొంగ ఆయనని దూషించడం జరుగుతుంది. అక్కడ నీవు క్రీస్తువు కదా, నువ్వు ఈ శిలువ నుంచి తప్పించుకో, రక్షించుకో, అలానే
మమ్మల్ని కూడా నీవు రక్షించు అని చెప్పి ఒక దొంగ అంటున్నాడు. అది ఎంత మాత్రము తగినదని అతనికి అనిపించిందో కానీ ఆ మరణ స్థాయిలో ఉండి కూడా ఆయన యేసుక్రీస్తు అని తెలుసు కూడా ఆయన గురించి ముందుగానే ఎన్నో వాక్యాలు విని కూడా ఆ దొంగ అలా చెప్పడం జరుగుతుంది. అయితే ఎగతాళిగా నేను రక్షించుకో అని చెప్పిన తర్వాత రెండవ వాడు ఏం చేస్తున్నాడండి, కుడివైపున ఉన్న దొంగ వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనమైతే దొంగలమే, మనం ఎంతో పెద్ద తప్పులు చేస్తేనే ఇక్కడ ఈ శిక్ష భరిస్తున్నాము. కానీ ఏ పాపము చేయని ఆయన కేవలం నీ కొరకు నా కొరకే ఈ శిలువ పైన వేలాడుతున్నాడు. అటువంటి ఆయనను నీవు ఈ స్థితిలో దూషిస్తున్నావా అని చెప్పి కుడివైపు ఉన్న ఆయన అంటున్నాడండి. అలానే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదు అని చెప్పేసి, తండ్రి నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీతో పాటు నేను కూడా వస్తాను. ఆయన తండ్రి ఎక్కడైతే ఉన్నాడో పరదేశంలో అక్కడికి నన్ను నీవు తీసుకెళ్ళు అని చెప్పి మొరపెడుతున్నాడు కుడివైపు ఉన్న దొంగ. ఆ విధంగా ఇప్పుడు మనం ఎంతమంది జీవిస్తున్నామండి. ఒకవేళ మనకి అనేక అవకాశాలు వస్తూ ఉండొచ్చు, మనమే వాటిని చేజార్చుకుంటున్నాము. మన నోటి మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన కంటి చూపు ద్వారా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అలానే ఈ కుడివైపు ఉన్న దొంగ ఆ మాట అనడం ద్వారా అతను ఏమయ్యాడు అంటే మంచి దొంగ అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. నిజంగానే అతను ఏదైతే అడిగాడో తక్షణమే యేసుక్రీస్తు ఏమాత్రం ఆలోచించకుండా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. ఖచ్చితంగా ఆయన తండ్రిని అడుగుతున్నాడు, ఈయన నాతో పరదైసులో ఉండాలి, ఈయన నన్ను ఎరిగి ఉన్నాడు, చివరి క్షణంలో నా వైపు ఈయన తిరిగాడు అని చెప్పి యేసుక్రీస్తు అడుగుతున్నాడు. అయితే ఈ మంచి దొంగలో ఉన్న లక్షణాలు మనం చూడాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ దేవుడు అంటే ఈ దొంగకి చాలా భయం కలిగిందండి. అప్పటి వరకు లేని భయం అప్పుడే ఎందుకు వచ్చింది అంటే, మరణ స్థాయిలో ఉన్నారు కాబట్టి. అయ్యో ఈయన యేసుక్రీస్తు, ఈయనకి ఇప్పటి వరకు నేను భయపడలేదు, కానీ ఈయనే నిజమైన దేవుడు కదా, ఈయన నన్ను రక్షిస్తాడేమో అని ఒక చిన్న ఆశ కలిగి భయపడ్డాడు. ఆయన ఎందుకు గౌరవం కలిగి జీవించాడు. అలానే రెండవ విషయము, ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఎలాంటి మహాఘోరమైన పాపాలు ఆ దొంగ చేసినప్పటికీ అవన్నీ కూడా ఒకసారిగా అతను ఆలోచించుకొని తనలో తాను పశ్చాత్తాపడి అక్కడితో ఆగిపోకుండా యేసుక్రీస్తుని సమర్థిస్తూ ఆయనని క్షమాపణ కోరాడు. అలానే మూడవది మనం చూస్తే దేవుని మార్గం ఆయన అనుసరించాడు. నిజమే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఈయన వలన మాత్రమే నేను ఇప్పుడు పరదేశంలోకి వెళ్తాను, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పి అతను ఒక డెసిజన్ తీసుకొని, మంచి నిర్ణయం తీసుకొని ఆయనని క్షమాపణ అడగడం జరిగింది. అలా ఆ దొంగ మూడు విషయాలు అతనిలో కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు అతనిని క్షమించడం జరిగింది, అతనిని పరదైసులోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఇంకొక వర్డ్ ఇక్కడ చూస్తే పరదైసు, ప్యారడైజ్. ఎంత బాగుంది కదండి. ప్యారడైజ్ అంటే మన ప్యారడైజ్ హోటల్ ఉంటుంది, ఎంత లగ్జరీస్గా ఉంటుంది. అలానే మన పరలోకం కూడా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ, మనం చేసిన పాపాలు కానీ, మనం చేసిన దోషాలు కానీ అవన్నీ ఏమి జ్ఞాపకం చేసుకోకుండా మనం అడిగే ఒక్క చిన్న మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అయ్యా నిజమే, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను నీకు జ్ఞాపకం చేసుకో అని అడిగితే ఖచ్చితంగా నేను పరదైసులో ఉండడానికి ఆయన కృప చూస్తాడు. మన కోసం ఎన్ని వేచి ఉన్నాయండి, బంగారపు ఇల్లులు, బంగారపు వీపులు, అవన్నిటినీ మనం పొందుకోవాలి అంటే క్షమాపణ అడిగేవారిగా మనం ఉండాలి, పశ్చాత్తాపం పడేవారిగా మనం ఉండాలి. ఈ లెంట్ డేస్ మొత్తంలో కూడా మనం విన్న మాటలే మనం మన జీవితంలో అనుసరించినట్లయితే మనం పరదైసులో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలానే ఈ పరదైసు అనే మాట మన బైబిల్లో ఎక్కడ ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాము. పాత నిబంధనలో ఎక్కడ లేదు, కానీ కొత్త నిబంధనలో 2 కొరింథీ 12వ అధ్యాయము 3-4 వచనాలు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి తొలగిపోబడి వర్షింప సత్యము కాని మాటలు వినెను. చాలండి. ఇక్కడ పౌలు గారు కొరింథీలో రాస్తున్నాడు, ఒక మనుష్యుడు ఆయనకు తెలుసు అంట, ఆయన పరదైసులోకి వెళ్ళడం కూడా ఆయనకు తెలుసు అంట. ఒక మనుష్యుడు అంటే మనం ముందు చదివితే మనకు అర్థమవుతుంది ఆయన చేసిన
తప్పులు ఆయన ఒప్పుకోవడం కానీ లేకపోతే ఆయన యొక్క మంచి ప్రవర్తన ద్వారా కానీ ఆయన పరదైస్లోకి ప్రవేశించడం జరిగింది. అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఆ మనుషుడు అనుభవించడం జరుగుతుంది. అలానే రెండవదిగా ప్రకటన గ్రంథము, ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు పుష్పనిస్తుంది. ఇక్కడ దేవుని పరదేశంలో ఎవరు ఉంటారు అంటే జయించువారు. ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలను, ఈ లోకంలో మనకు ఎదురయ్యే దుఃఖాలను మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో, జయిస్తామో, వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించే అవకాశం ఉందంట. మన కోసం ఆయన ఏదైతే ఏర్పరిచి ఉన్నాడో అవన్నిటినీ మన కోసమే ఆయన దాచిపెడుతున్నాడు. ఒక దినాన్ని ఖచ్చితంగా నిన్ను ఆయన పిలుస్తాడు. ఆ దినం కోసం మనం కనిపెట్టి ఉండాలి. ఆ దినం రాకముందే, దుర్దినములు మనకు రాకముందే, మనము ఈ లోకంలో సంతోషించి చాలు ఇంకా అని అనుకోకముందే దేవుడు మనల్ని పిలిచేవారుగా మనం ఉండాలి. అట్టి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్షమాపణ, విధేయత, వినయము, లేకపోతే లోబడి ఉండడం, అవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి నన్ను క్షమించు తండ్రి, నీతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ మంచి దొంగలాగా మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో ఖచ్చితంగా మనము పరదైస్లోకే వెళ్తామండి. ఇక్కడ మనమేం టైం పాస్కో లేకపోతే ఖాళీగా కూర్చోలేదు, కానీ మనందరం ఎదురు చూస్తున్నది ఆయన రాకడ కోసము, ఆయన పరలోకానికి చేరడం కోసమే. నరకాన్ని అనుభవించి అంత శక్తి మనలో లేకపోవచ్చు, కాబట్టి దానికోసం మనం కనిపెడుతూ ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.